సొంత బాబాయ్ హత్య కేసులో నిందితులతో ప్రెస్ మీట్లు పెట్టించడం జగన్ దిగజారుడుతనానికి పరాకాష్ట అని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఒక ఆడబిడ్డ న్యాయం కోసం ఏడుస్తుంటే ఆమెపైన నిందలు వేయడం రాజకీయ సంస్కృత అని జగన్ ను నిలదీశారు. సెక్యూరిటీ లేదు. అందరికీ నమస్కారం. ఏదైతే గౌరవనీయులు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య, ఆ కేసు దేశాన్ని కుదించేసింది. ఏదైతే నిజం రావటం కంటే కూడా నిజాన్ని దాచిపెట్టడం కోసం ఎలా అల్లాలో అందరూ కూడా మనం చూపిస్తూ ఉన్నారు. అందరూ కూడా మనకి మొన్న ఉదయం మనం చూసాం, వారి యొక్క 7వ వర్ధంతి రోజున ఆ ఇంటి ఆడబడుచు, మనందరికి కూడా ఆడబడుచు లాంటి సునీతమ్మ గారు, ఆ వారి యొక్క ఆవేదన, తండ్రిని కోల్పోయిన బాధ, 7 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆ పయనం, దాంట్లో ఆవిడ పడ్డ ఇబ్బందుల గురించి ఆవిడ కులంకుశంగా చెబితే, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి స్పందించకుండా, అతను ఎవరైతే ముఖ్య అనుమానితుడున్నాడో ఈ హత్యలో, అతనితో ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళా ఈరోజు, అంటే ఏది కూడా వీళ్ళు ఎప్పుడు కూడా నిజాలు చెప్పరు. అబద్ధాల పునాదులను పుట్టినటువంటి పార్టీ, అబద్ధాలు చెబుతూ జీవిస్తున్నటువంటి పార్టీ, సొంత బాబాయ్ అంత క్రూరంగా హత్యకు గురైన విషయం తెలిసి ఆ రోజున ఎన్ని రకాలుగా మార్చారో మాటలు మనం అందరం కూడా చూసాం. ఫస్ట్ ఏమో జరిగిన రోజు మాత్రం హత్య మార్చి 15వ తేదీ ఉదయం ఏమని చెప్పారు, గుండెపోటు అని చెప్పారు. కానీ మనకి క్లియర్ కట్గా ఉదయాన్నే ఎవరు ఫోన్ చేసి చెప్పారు, ఎన్నింటికి చెప్పారు, తాతయ్య నోమోర్ అని చెప్పి, బాబాయ్ నోమోర్ అని చెప్పేసి ఎవరు చెప్పారని మరి గూగుల్ టేక్అవుట్లో క్లియర్గా ఉంది. దాని తర్వాత గుండెపోటు కాదు, రక్తపు వాంతులు అన్నారు. దాని తర్వాత కాదు గొడ్డలతో హత్య చేశారు అన్నారు. దాని తర్వాత పొద్దున్నే వాళ్ళ పేపర్లో నారాసుర రక్త చరిత్ర. అంటే ఎంత చిల్లరగా సొంత బాబాయిని హత్య చేసిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నించకుండా వారిని కాపాడటం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, నిన్న ఎవరైతే ఎంపీ గారు పెట్టారో వారు ఎంపీ హోదాలో ఉండి ఆ రోజు రక్తపు మడగలు ఏదైతే ఉన్నాయో అది తొడకూడదని చెప్పి గుర్తులేదా అని అడుగుతా ఉన్నా. ముందు అతను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆడబడుచు హేళన చేసే ముందు అసలు ఎంపీ హోదాలో ఉన్న అతను అక్కడ హత్య జరిగి ఉంది, అక్కడ రక్తపు మడుగులు మన ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎక్కడ కూడా మార్చకూడదు, తొడవకూడదు అని తెలియదా అని అడుగుతా ఉన్నాను. అదే ఆ గంగిరెడ్డి వాళ్ళ ఆసుపత్రి నుంచి వచ్చినటువంటి వాళ్ళ కుట్లు, అంటే ఇతని ప్రమేయం కూడా ఉంది కదా. అతను మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 15 రోజులకో 20 రోజులకో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సుదీర్ఘంగా 3 గంటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మధ్యలో ఏం చెప్పాలో తెలియకుండా అన్ని అబద్ధాలు. ఈ యొక్క బాబాయ్ హత్య నిజాలని బయట పెట్టడం బాధ్యత కాదా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం, ఎన్నో వీడియోలు ఉన్నాయి, మేము చూపిస్తాం వీడియోస్ కూడా. ఎందుకంటే బెంగళూరులో ఏదో ఆస్తి తగాదా కోసం గొడవైంది, లేకపోతే మనకి అక్రమ సంబంధాల మూలంగా అయ్యింది, ఎవరైతే ఒక బాధితున్నారు సునీల్ యాదవ్, వాళ్ళ తల్లితో సంబంధం ఉందని చెప్పారు. అంటే ఇలాంటి రకరకాల ఇవి వచ్చినాయి. దాని తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడదని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం లేదు, సిబిఐ కావాలంటారు. ప్రభుత్వం రాగానే మాకు సిబిఐ వద్దు అంటారు. అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది అని చెప్పి ఆ రోజు కర్నూలులో ఆసుపత్రి దగ్గరికి సిబిఐ వాళ్ళు వెళ్తే బాంబులు వేస్తామని బెదిరిస్తారు. మీరు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి అతను కాపాడే ఎంత కళ్ళ ముందు మనకు కనపడతా ఉంది. ఎన్ని రకాలుగా మీరు మార్చారు. వివాహిత సంబంధాలు అన్నారు, 2వ వివాహం అన్నారు, ఆస్తి అన్నారు, ఇప్పుడు వాళ్ళ బిడ్డ మీద అల్లుడి మీద అంటున్నారు. అంటే మీ బాధ్యత అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు,
ప్రజలను కూడా ఎటు ఉద్దేశాలు మనం చూస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడు వచ్చినా కూడా కేవలం మీకు అనువాయులు, మీ ఎవరైతే మీకు ఆస్తులు దోచిపెట్టారో వాళ్ళ ఇళ్లలో ఇబ్బందులు ఉన్నా లేదా పిల్లలున్నా వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్క పేదవాడికి కానీ ఒక కార్యకర్త కానీ ఒక ప్రజల సమక్షంలో ఒక కార్యక్రమానికి కానీ వెళ్ళారా అడుగుతా ఉన్నా 20 నెలల్లో. ఎక్కడ కూడా ప్రజల కోసం వెళ్లకుండా కేవలం బలప్రదర్శన చూపించి పెళ్ళిళ్ళకు కూడా వెళ్ళి బలప్రదర్శన చూపించుకోవాలి తప్ప ఎక్కడ కూడా మనకి ఏమీ కనపడే పరిస్థితి. నేను అదే మీకు అందరు కూడా తీవ్ర ఒక బాధతో చెప్తా ఉన్నా. ఎందుకంటే మేము కూడా వచ్చి ఇప్పటికి 18 నెలలు అవుతా ఉంది. సబ్జుడీస్ కాబట్టి తప్పకుండా కోర్టు నుంచి ప్రాపర్గా జడ్జ్మెంట్ వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. అరే ఒక ఆడ కూతురు ఆవిడ బాధ చెప్తా ఉంటే దాన్ని కూడా హేళన తీసుకుని వచ్చి అంటే మీరు ఇంకా ఇప్పటికి కూడా మారా, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, బాగుండాలని చెప్పి తప్పంతా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ప్రభుత్వం మీద బురద వేయటం, ఇంట్లో ఆడ కూతుర్లను కూడా మీరు వదలట్లే అంటే నిజంగా చాలా బాధగా ఉంది. మీరు ముందు కూడా ఈ వీడియోస్ కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే వారి యొక్క మాటలు మార్పిడి. సెక్యూరిటీ లేదు. ఆయన ఎంత సౌమ్యుడు అంటే ఆయనకు అసలు గొడవలు లేవు. ఎక్కడికైనా కూడా పాపం ఒకడే పోయి ఎవరి దగ్గర ఏ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు, ఏ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికైనా పోతాడు. ఎవరైనా వచ్చి అడిగితే ఎక్కడికైనా కానీ పాపం వెళ్ళిపోయే రకం. అంత సౌమ్యుడు, అంత మంచి వ్యక్తి. నిజంగా అంత మంచి వ్యక్తికి కూడా ఇటువంటి పరిస్థితి రావడం అన్నది నిజంగా అన్నిటికన్నా బాధాకరమైన అంశం ఇది. వివేకం సారు చాలా స్పష్టంగా 2010 సంవత్సరంలోనే ఆయన పేరు కూడా షేక్ మొహమ్మద్ అక్బర్గా పేరు కూడా మార్చుకొని పెళ్లి చేసుకొని 2 భార్యతో ఒక బిడ్డను కూడా షెహన్ షా అనే ఒక బిడ్డను కూడా కనడము, కొడుకును కూడా కనడము. ఈ సెకండ్ వైఫ్ కోణాన్ని ఆమెకు ఆ బిడ్డకు ఆయన ఆస్తి రాసివ్వాలనుకున్న కోణాన్ని, ఇంట్లో దొరికిన స్టాంప్ పేపర్స్ ను, నోటరైజ్డ్ విల్స్ ను ఇవన్నీ కూడా పక్కదారి పట్టించారు. సునీత, వివేక రెండో భార్యకు మధ్య విభేద